లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అభిషేకం పునర్తో సౌమ్యాసస్యతస్రో దేవీరజరాశ్రవిస్తా సంవత్సరేణ అమృతస్వస్తి రూపసైరణ్యసంద్రపాన్ నపాత్సేతు హిరణ్యవర్ణః హిరణ్యదారవస్మై సనుయాజమానో మంత్రం సర్వేహోపజాతం మమ గృహే దేవాలయే సర్వ ధనధాన్య సంపూర్ణమస్తు నక్షత్రం తద్వత్కుర్వేదో భవ్యజం అద్య మయా పూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయాం అస్యాం శపథితో ఏతత్కర్మాంకం శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మ కరిష్యమాణః తదాదో సుఖ్యర్థం వృత్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థ పుణ్యాహం భవంతో భ్రువంతో యజ్ఞానం ప్రథమం ప్రస్తాత్ విసీమత సృజో వేనావః బ్రహ్మాణమవాహయామి ఓం ఇంద్రం ప్రళయంతం వరిద్రంగుస్రవంతగం సవిదారవింద్రం దదాతో సుకృతస్య లోకమింద్రం మన్యే పితరం మాతరం చ ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి ఇంద్రాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి ఓం అగ్నిర్మోర్ధాదివత్పరిపృథివ్యాయ అపాగుం ప్రేతాగుం జన్మతే అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి యమోదాదార పృథివీర్మోర్ధ్యామృత సూర్యః సర్వమృత్యుస్థేన ప్రాణానాం వాయురాం యమమావాహయామి స్థాపయామి పూజయామి నమః ఓం అగ్నజే నమః ఓం యమాయ నమః ఓం యమాయ నమః ఓం నిరుతజే నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వరుణాయ నమః ఓం వాజవే నమః ఓం వాయవే నమః ఓం కుబేరాయ నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశా ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రేయాజనో గృహే జగత్పూరానందమంగళ నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమనీయాం సమర్పయామి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాక్షరాం సమర్పయామి అందరూ కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః ఉపచారాం సమర్పయామి సుప్రీతః కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకున్న వారమై నిన్నటి రోజున అభిషేక కార్యక్రమం రాత్రి సమయంలో లింగోద్భవ అభిషేక కార్యక్రమం పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రతి వర్షం అంటే వార్షికంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా కూడా నిండుగా దండిగా కూడా ప్రారంభం చేసుకుంటూ ఉన్నా. మొట్టమొదటిగా ప్రారంభంతోనే వాగర్థాదివ సంవృత్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అంటూ కూడా మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. అయితే అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటి అంటే జగత్తు మొత్తానికి తల్లి తండ్రి ఎవరు అంటే గనక
పార్వతీ పరమేశ్వరులే. జగతపితరో వందే అందరికీ కూడా జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులే యొక్క తల్లి తండ్రి. కాబట్టి అందరూ కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తమ తమ గోత్రనామాలు ఉన్నప్పటికీ కూడా గోత్రం తెలియని వాళ్ళు ఏం చెబుతూ ఉంటారు అంటే శివగోత్రం అని చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే తండ్రి గోత్రం ఏదైతే పిల్లల గోత్రం కూడా అదే కదా. అందుకని గోత్రం తెలియని వాళ్ళు శివగోత్రం అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే అది కాకపోయినా ఇంకొక గోత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే కాశ్యపశ గోత్రం. అంటే కాశ్యపశ గోత్రం ఎవరిది? భూదేవిది. మనం ఈ యొక్క వేదభూమి, యజ్ఞభూమి, తపోభూమి అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ యొక్క భూమి పుత్రులుగా కూడా మనం అంతా కూడా చెప్పుకుంటాం. కాబట్టి కాశ్యపశ గోత్రాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరో చక్కగా మనకి ఎంత అదృష్ట భాగ్యం అంటే అమ్మవారిది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. అంటే సాక్షాత్ తల్లిదండ్రులే కళ్యాణ మహోత్సవం చేసుకునేది అదృష్ట భాగ్యం మనందరికీ కూడా కలగజేస్తూ ఉంది. కాబట్టి వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభంతోనే మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. నమో వ్రాతపతజే నమో గణపతజే నమః ప్రమతపతజే నమస్తేస్తు లంబోదరాజ ఏకదంతాజ విఘ్న వినాశనే శివసుతాజ శ్రీవరదమూర్తజే నమో నమః. శివసుతుడిగా అయినటువంటి వినాయక నీకు నమోస్తుతే అంటూ కూడా ప్రారంభం చేసుకున్నాం. మరి వినాయకుడిని ఆరాధన చెయ్యాలి కదా. స్వామి తండ్రి అక్కడే ఉన్నాడు కదా, పెద్దవాడు ఆయన కదా. ఆయన యొక్క కార్యక్రమం చేసినా వినాయకుడిని పూజించాలా అంటే తప్పక పూజించాలని చెబుతూ ఉన్నది. ఎవరు ఏ పూజ చేసినా సరే ఏం చేయాలి? మొట్టమొదటగా వినాయకుడి యొక్క ఆరాధనతో ప్రారంభం చేసుకోవాలి. అలాగే మనం వినాయకుడిని ఆరాధన కార్యక్రమంతా కూడా పూర్తి చేసుకున్నాం. స్వామి అనుగ్రహంతో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇక నుంచి ఏ కార్యక్రమం ప్రారంభం చేసినప్పటికీ కూడా ఏ ఆటంకం లేకుండా కూడా వినాయకుడి ఆరాధనతో మనం ప్రారంభం చేసుకున్నాం. అలాగే మీ అందరి చేత చెప్పించడం జరిగింది. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం అని చెప్పి మీ అందరూ కూడా చేత చెప్పించడం జరిగింది. ఏమిటండి ఇది అంతా చెప్పించడానికి కారణం అంటే మీ అందరి దగ్గర దేవాలయంలో ప్రతిజ్ఞ చేయించామన్నమాట. ఏమని? దేవాలయంలోకి రాగానే భగవతో బలిన భగవంతుడి యొక్క ఆరాధనతో భగవతో వీర్యేన భగవంతుడి యొక్క ధ్యానంలో కానీ పనిలో కానీ భగవంత్యాత్వ భగవంతుణ్ణి ధ్యానిస్తూ భగవత్ కర్మ కరిష్యామి భగవంతుడి యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉంటానని చెప్పి మీ అందరి చేత చెప్పించడం జరిగింది. మీ అందరూ చెప్పేటప్పుడు అందరు చెప్పారు కదా, అందరు చెప్పారా లేదా? చక్కగా చెప్పారు. అంటే దాని అనుగ్రహం ఏమిటి అంటే వేరొక ఆలోచన లేకుండా కేవలం నీ నామస్మరణతో నీ యొక్క పనిలో మాత్రమే ఈ యొక్క పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నేను నిమగ్నమై ఉంటాను అని చెప్పి ప్రారంభం చేశారు. కాబట్టి మీ అందరూ కూడా వేరొక యొక్క ఆలోచన లేకుండా వేరే ఒక దృష్టి లేకుండా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని చెప్పి ఈ యొక్క ప్రతిజ్ఞ చేస్తూ ఆ విధంగా సంకల్పం చేసుకుంటూ ఉన్నా. తర్వాత శుద్ధి పుణ్యాహ వాచన
అంటూ ఉంటారు. శుద్ధి, భూభాండ శుద్ధి, పాత్ర శుద్ధి, ద్రవ్య శుద్ధి, ఆత్మశుద్ధి అని చెబుతూ ఉంటారు. అయితే ఈ 5లో 4 సాధ్యమైనది, 1 సాధ్యం కానిది అని చెబుతూ ఉన్నారు. ఏమిటి 4 అంటే వస్త్రశుద్ధి. అందుకని దేవాలయానికి వచ్చేటప్పుడు చక్కటి సాంప్రదాయ దుస్తుల్లో మంచివై ఉతికినటువంటి వస్త్రాన్ని ధరించి రావాలని చెబుతూ ఉన్నారు. కాబట్టి మంచిది వస్త్రశుద్ధి, చక్కగా మంచి వస్త్రాన్ని ధరించాలి. అలాగే భూభాండ శుద్ధి అంటూ ఉంటారు. ఈ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేయాలి. చక్కగా ఎంతోమందికి క్షేత్రాలకు వెళ్ళి, క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అందరూ కూడా చాలా సేవా భాగ్యంగా భావించి అక్కడ సేవ చేస్తూ ఉంటారు. ఎంతో గొప్ప విషయం అన్నమాట. తిరుమల, శ్రీశైలం, అన్నవరం లాంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడంతా పరిశుభ్రంగా ఉంచడానికి కానీ అక్కడ ఉన్నటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు. చాలామంది వెళ్ళి ఉంటారు. ఎంతమంది వెళ్ళారు? చక్కగా కూడా వెళ్ళే ఉంటారు. కాకపోతే సంతోషమైన విషయం ఏమిటంటే క్షేత్రాలకు వెళ్ళి చేస్తారు, మన దేవాలయాల్లో చేయరు. అదే బాధాకరం. క్షేత్రాలకైతే ఇక్కడి నుంచి ఒక 200-300 కిలోమీటర్లు అయినా వెళ్ళి చేసి వస్తారు. అది సంతోషకరమైన విషయం. పక్కనున్న దేవాలయంలో చీపురు పట్టుకుంటానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. చాలా తప్పది. ఎందుకంటే ఏమని చెబుతూ ఉంటారు, ముందు మన ఇల్లు శుభ్రం చేసుకొని తర్వాత వీధికి వెళ్ళాలి. అంతే కదా? వీధి చిమ్మి ఇంట్లో చిమ్ముతారా? చిమ్మరు. ఎందుకంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకొని తర్వాత వీధికి వెళ్ళాలి. కాబట్టి అందరికీ ప్రతి సంవత్సరం చెప్పే మాటే, మనకు దేవాలయం మనమే శుభ్రం చేసుకోవాలి. ఈ విషయంలో ఇంకా చాలామంది వెనకడుగులోనే ఉన్నారు. దయచేసి ముందుకు వచ్చి ఈ ప్రాంగణంలో ఇది క్షేత్రంగానే భావించాలి. ఎందుకు చెప్పండి? ఇది క్షేత్రం అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకో చెప్పాలి మీరే. ఎందుకో తెలుసా? క్షేత్రానికి మించినటువంటి దైవత్వం ఈ ప్రాంగణంలో ఉంది. ఎందుకు అంటే అతి ప్రాచీనమైనటువంటి పాండురంగుడు ఉన్నాడు. మీకు ఎక్కడైనా పాండురంగ స్వామిని చూడాలి అంటే ఈ చుట్టుపక్కల్లో ఎక్కడా కనిపించదు. విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి ఇత్యాదులందరూ కనపడతారు. కానీ పాండురంగుడిని చూడాలంటే మనం ఇక్కడే చూడాలి, లేదా చాలా దూరం వెళ్ళి చూడాలి. అటువంటి పాండురంగుడు ఉన్నాడు. అలాగే కార్య సాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి ఉన్నాడు. అలాగే హరిహర క్షేత్రంగా కూడా ఇది భావించాలి. ఎందుకంటే హరిహరులు ఇద్దరు ఉండటం ఒకే చాట చాలా అరుదుగా ఉంటుంది. అంటే విష్ణుమూర్తి, శివుడు కలిసి ఉన్నదాన్ని హరిహర క్షేత్రం అని చెబుతారు. అటువంటి క్షేత్రం ఇది. కాబట్టి వారిద్దరు కలియకున్నటువంటి స్వామి ఆయన ఉన్నాడు. అలాగే అన్నీ ఉన్న కొన్ని చోట్ల గ్రహ ఆరాధన చేసుకుంటానికి కుదరదు. నవగ్రహాలు ఉన్నాయి. అలాగే మానసాదేవి, ఎంతో ప్రాచీనమైనటువంటి నాగేంద్ర స్వామి పుట్ట, ఇవన్నీ కూడా క్షేత్రంగా భావించాలి. ఇంకోటి రావి చెట్టు. మీ అందరికీ తెలుసో తెలీదో, రావి చెట్టు, పుట్ట, అలాగే ఇవన్నీ దగ్గరలో ఉంటే చాలా ఉత్కృష్టమైనది అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఇన్ని కలయికున్న దాన్ని క్షేత్రం అనే భావించాలి. కాకపోతే ఈ క్షేత్రంగా భావించి ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆరాధన చేసుకోవటం ఎంతో భాగ్యమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో భాగ్యవంతులే. అటువంటి భాగ్యాన్ని పొందేటువంటి అదృష్టం మన దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కలిగింది. కాబట్టి ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం స్వామికి ఎంత వైభవంగా జరుగుతుందో ఆ ఉమామహేశ్వరుడికి అంతో వైభవంగా కూడా జరుగుతూ ఉంటుంది. మూడవది ఏం చెప్పాము? ఇక్కడ ఉన్నటువంటి స్థలమంతా శుభ్రం చేసుకోవాలి. నాలుగోది తెచ్చేటువంటి పూలు, పండ్లు అన్నీ కూడా చక్కగా తెచ్చి శుభ్రమైనటువంటి మంచివైనవి తెచ్చుకోవాలి. ఇంకా గొప్పవైన విషయం ఏమిటి అంటే ఆ పూల కవర్ తీసుకొచ్చి స్వామి చేతికి ఇస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. పూలు ఎప్పుడు కూడా చక్కగా పళ్ళెంలో కానీ
లేదా అక్కడ ఏదైనా పాత్ర ఉంటే ఆ పాత్రలో కానీ చక్కగా మీ చేతులుగా మీదగా ఇస్తేనే మంచిది. తీసుకొచ్చి అక్కడ పెడితే దాన్ని తీసుకొని వాడుకోవటం చాలా అనర్హం అన్నమాట. కాబట్టి పంతులు గారు చక్కగా పళ్ళెం పెట్టారనుకోండి, చక్కగా పళ్ళెంలో పెట్టండి. లేదా తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయనే తీసుకుంటాడనేటువంటి భావన మనలో మారి, 4వది పూలు పండ్లు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. 5వది ఆత్మశుద్ధి అన్నారు. ఈ 4 మనకి సాధ్యమైనదే కదా. 4 సాధ్యమైన మంచి వస్త్రాలు, భూభాండ శుద్ధి, వస్త్రశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి 5వది అనమాట. 5వది ఆత్మశుద్ధి అంటే ఆత్మకి మలినం పట్టాలి, కడగాలి. పాత్ర అనుకోండి నల్లగా ఉందని కడిగేస్తాం, వస్త్రం బాగాలేదనుకో శుభ్రపరుచుకుంటూ ఉంటాం. ఇక్కడ అన్నటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా మంచివై తెచ్చుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా శుభ్రపరుచుకుంటాం. మరి ఆత్మశుద్ధి పొందాలి అంటే మనం కొన్ని వినకూడని వింటూ ఉంటాం, కొన్ని మాట్లాడకూడని మాట్లాడుతూ ఉంటాం, కొన్ని చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ జరిగినప్పుడు ఆత్మశుద్ధిగా ఉండకపోతే ఎంత పూజ చేసినా కూడా ఫలితం ఉండదు. అందుకని ఏం చెప్పారు? కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అని చెబుతూ ఉన్నారు. అంటే 5 నదీ జలాల్లో ఏదో ఒక నదీ స్నానం చేసి మనం పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకోవాలి. మరి నదీ స్నానం చేసి రాగలమా అంటే అది సాధ్యమైనది కాదు. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి కలశంలో 5 నదీ జలాల్ని ఆవాహన ఆరాధన అంతా కూడా చేసుకున్నాం. అలాగే ఈ యొక్క దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో తదేవత తన్మంత్రాధీనం బ్రాహ్మణో మమ దేవత అని చెబుతూ ఉన్నారు. అంటే జగత్తు మొత్తానికి ఎవరు అంటే స్వామి. జగత్తు మనందరికీ ఆధీనంలో ఉండేటువంటి అందరి ఆయన ఆధీనంలో, స్వామి ఆధీనంలో మనం ఉంటాం. స్వామి ఎవరి ఆధీనంలో ఉంటే మంత్రాధీనంతో తదేవత, మంత్రం ఆధీనంలో స్వామి ఉంటాడు. అంతే కదా. మంత్రం చెప్పి ఆయాత భగవాన్ అని చెప్పి మనం మంత్రం చెప్పి ఆవాహన చేస్తే ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు అని చెప్పి అందరూ మంత్రంతో ఆరాధన చేసి పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి స్వామి సాక్షాత్ అక్కడి నుంచి ఆరాధన చేశారు. మీ అందరికీ కనిపిస్తున్నాడు కదా స్వామి, కనబడుతున్నారా లేదా? భగవంతుడిని ఎంతమంది చూశారు? భగవంతుడిని చూశారా? చాలామంది ఈ మధ్యకాలంలో భగవంతుడిని మీరు చూశారా అని అడుగుతూ ఉంటారు. ఎంతమంది చూశారు? చూడలేదు ఎవరు? రోజు స్వామి కనపడుతున్నారు, మీరు చూడలేదా? రోజు భగవంతుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. అంటే మనం కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాం. అంటే భగవంతుడిని చూసావా అంటే విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడనే చెప్పాలి. ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే స్వామి సాక్షాత్తు మనకు కనపడుతున్నాడు. స్వామికి రోజు మనం అర్చిస్తున్నాం. అందుకని ఎంతమంది చూశారు భగవంతుడిని? ఇప్పుడు చెప్పాలి. మీరు అందరూ చూశారా? ఖచ్చితంగా స్వామిని చూశారా అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నేను చూశాననే చెప్పండి. మరి వాళ్ళు అడుగుతుంటారు కదా, మీరు చూశారు కదా మాకు కనపడాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏం చెప్పాలి? మీరు భగవంతుడిని చూశారా అన్నారనుకోండి, మేము చూసాము అన్నారు. మరి మాకు కనపడలేదు కదా, మాకు చూపి ఏంటంటే ఏం చెప్పాలి? ఏదైనా కనపడాలి చూడాలి అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. క్షీరే సర్పి తిలే తైల కాస్తే అగ్ని పుష్పే గంధ అని చెబుతూ ఉన్నారు. పాలల్లో వెన్న ఉంటుందా? పాలల్లో వెన్న ఉంటుందా లేదా? పాలల్లో వెన్నండి ఉంటుంది. పాలల్లో వెన్న ఉంటుంది కదా అని చేయి పెట్టామనుకోండి, దానిలో చేయి పెట్టి మాకు కనపడలేదని దీనిలో లేదు అంటే కుదురుతుందా? కుదరదు. పాలల్లో నుంచి వెన్న రావాలంటే ఏం చేయాలి? ముందు పాలు కాచాలి, చల్లారాలి, దాన్ని తోడు వేయాలి. దానికి కొంత సమయం పడుతుంది, పెరుగు అవ్వాలి. ఆ పెరుగు అయిన తర్వాత దాన్ని చిలకాలి. చిలికిన తర్వాత అప్పుడు వెన్న వస్తుంది.
భగవంతుడు కనపడాలంటే అంత ప్రక్రియ కూడా మనం చేయాలి. ఏం చేయాలి? ముందు అర్చించాలి, ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి, అనేక చేస్తే అప్పుడు కనపడుతుంది. పాలల్లో నుంచి వెన్న రావాలంటేనే ఇంత సమయం పడుతుంది. భగవంతుడు కనపడమనగానే కనపడతాడా? నువ్వు దాని యొక్క ప్రక్రియని ఫాలో అయితే ఖచ్చితంగా భగవంతుడు కనపడతాడు అని చెబుతున్నాడు. అలాగే తిలే తైలహ అంటూ ఉంటారు. నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు తీసుకొని గట్టిగా ఇలా పిండామనుకో నూనె వస్తుందా? రాదు. ఇలా పట్టుకొని నువ్వులు నేను పిండాను, దీనిలో నూనె లేదు అంటే కుదురుతుందా? లేదు. దాన్ని ఏం చేయాలి? దాన్ని గానుగులో వేసి చక్కగా తిప్పితే దాని నుండి ఉన్నటువంటి నూనెని మన పక్వాన్ని మన చేతికి వస్తుంది. కాబట్టి లేదు అనేదాన్ని అబద్ధమా అంటే ఉంది, కానీ రావాలంటే ఏం చేయాలి? దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించాలి. అలాగే కాస్తే అగ్ని అంటూ ఉంటాడు. కట్టెల్లో అగ్నితత్వం ఉంది కాబట్టే వెలుగుతుంది, దాని నుంచి మంటని చూడగలుగుతాం. పండు తీసి వెలిగించామనుకోండి, వెలుగుతుందా? ఎందుకంటే దానిలో అగ్నితత్వం లేదు. కట్టెలకు మాత్రమే అగ్నితత్వం ఉంది. కానీ కట్టెలు ఎరగదీసి చూసి దీనిలో అగ్ని లేదు అంటే అవివేకం. ఎలా చేయాలి? కట్టె రాపిడి చేసి దేవాలయ ప్రతిష్టల్లో ఏం చేస్తుంటారంటే ఒక కట్టెని ఇంకో కట్టెని రాపిడి చేసి దాని నుండి అగ్నితత్వం వచ్చిన తర్వాత అగ్ని ద్వారా హోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. అదే జాతకాగ్ని. మనం మిగతా అప్పుడు కార్యక్రమంలో కర్పూరం ఇత్యాదులతో వెలిగించేదాన్ని లౌకికాగ్ని అంటుంటారు. కాబట్టి ఆ తత్వాన్ని పొందేటువంటి కష్టంలోనే అగ్ని ఉంటుంది. ఈ పుష్పాల్లో గంధ పరిమళం ఉంటుంది. వాసన చూడగలం కానీ చూపించగలమా? ఎవరికైనా మంచి ఈ యొక్క మల్లెపూలు వాసన వస్తుంది, వాసన అయితే పీల్చగలుగుతాం. వాసన చూపించండి అనగానే చూపించగలమా? చూపించలేం. కారణం ఏమిటి అంటే అది అబద్ధమా అంటే అబద్ధం కాదు, నిజమే. అలాగే భగవంతుణ్ణి కూడా మనం అర్చించి భగవంతుణ్ణి చేరుకోవాలంటే సరళమైనటువంటి పద్ధతిలో వెళ్తే సాక్షాత్కరిస్తాడు. కాబట్టి మీ అందరికీ భగవంతుడు రోజు దర్శనం అవుతున్నారా అంటే ఖచ్చితంగా అవుతున్నాడని చెప్పండి. ఇక నుంచి ఎవరైనా చూపించమంటే ఈ విధమైనటువంటి సరళ పద్ధతిని వారు కూడా అవలంబించమనండి, సాక్షాత్కరిస్తాడు. అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు నవగ్రహ ఆరాధన రక్షా కంకణం అంటూ ఉంటారు. కంకణ ధారణ చేస్తారు. చాలామందికి తెలియదు ఈ కంకణ ధారణ చేసుకోవటం మహద్భాగ్యం. అలా అని చెప్పి అందరూ వచ్చి మాకు కట్టండి అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఈ కంకణ ధారణ చేసుకోవాలి అంటే పీటల మీద కూర్చొని ఉండాలి, లేదా ఈ యొక్క దీక్ష తీసుకొని ఉండాలి. కారణం ఏమిటి అంటే ఇది ఆశాంతం ఎవరైతే కంకణ ధారణ చేస్తారో స్వామి బాధ్యతంతా వాడు తీసుకున్నట్టు. అంటే ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా బాధ్యత వాళ్ళది. కాబట్టి చక్కటి స్వామివారి కంకణ ధారణ తరువాత కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆరాధన పూజాం చ కరిష్యే. ఈశాన సర్వలోకానాం త్రయంబకః సర్వవిద్యానాం అద్వితీయో భవోద్భవాయ ఈశ ఈశిత్రే పూర్వవస్వ ఈశాయ లోకానాం భీమాయ వామదేవాయ నమః. ఈశ్వరమావాహయామి భవమావాహయామి సర్వమావాహయామి. గౌరీమేమార్యేకద్విపది సుచస్పతి అష్టాపది నవపది బభూవ. గౌరీమావాహయామి ఉమామహేశ్వర స్వామినే నమః. యాజామి జ్ఞానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి భాగ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి పుణ్యపుష్పైరర్చయామి. ఓం
ఓం ఈశ్వరాయ నమః ఓం శివాయ నమః రుద్రాయ నమః త్రయంబకాయ నమః త్రిపురాంతకాయ నమః కాలాగ్ని రుద్రాయ నమః నీలకంఠాయ నమః మృత్యుంజయాయ నమః సర్వేశ్వరాయ నమః సదాశివాయ నమః శ్రీమన్ మహాదేవాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీయే నమః నృత్యే నమః పవిత్రే నమః ప్రమోదాయిన్యే నమః హరిణ్యే నమః పౌష్టే నమః శూన్యే నమః మధ్యే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. గంధద్వారాంతరాదర్శ నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం స్వామి గోపత్వజే స్వయం శ్రీగంధాం ధారయామి పరిమళధూపమాగ్రాపయామి. దివ్యరూపాదివాసుదా పురా బ్రహ్మవైతేన పూర్వా సూర్యస్య రశ్మిభిః పరిమళధూపమాగ్రాపయామి. ముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి. భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ నమో విష్ణవే. తాంబూలం సమర్పయామి. ిరందరే విష్ణుతరేస్త్రాం విఘ్నా విఘ్నాదీశ ప్రసాదారింద్రావయాదుఃఖాద్యమోర్మాభవాన్ కుబేరోద్ధక్షయా శ్రీ సర్వాభ్యభూరాభ్య సమ్యక్ సువనస. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం ఘోరేభ్యో ఘోరఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే. స్తోరూపేభ్యో నమో నమః. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ. ప్రసాదారింద్రావయాదుఃఖాభ్యమో వరుణో విక్రమాత్ సర్వాభ్యభూరాభ్య సమ్యక్ సువనస సర్వే రక్షంతో. సుహరిరో యావదేవాః జిహ్వాసోదరం కరోమి. స్వామినః జన్మధనామవ్యం పరమన్నాద్యో దేన మధనామదవ్యేన పరమేణాన్నాద్యేన దేయేన పరమాన్నాథో మాధవ్యోగాని భరవరిగేశయా కన్యాదురంకృతాంతాత్తే సువేరాయ సుమేకతే త్రయోదోహం ప్రయత్నామి సర్వకామార్థదిక్కయే విశ్వంతరా సర్వశీలా సాక్షర సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాయువతి. కన్యాదాన ముహూర్తస్ముహూర్తో అస్తు.
सुमुहूर्तकाले सूर्यादीनां नानां ग्रहाणामत्यन्ता शुभ अनुकूल्यता फलसिद्धिरस्तु। कृष्णाय गोविन्दाय नमो नमः। मूर्तये सहस्रपादाक्षिरोरुबाहवे सहस्रनाम्ने गुरुजाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगत्सिताय कृष्णाय गोविन्दाय नमो नमः। ॐ दक्षं योरावृणीमहे घातुं यज्ञाय यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः तिष्ठन्ति। ॐ सा भूमिं विश्वतो भृत्वा पुरुषये भेदगुं सर्वं यद्भूतं यश्च भवेत् बुधान् मृगत्वस्येषाणां योहति एतावानस्य महिमा हतोऽध्यायायुष्य पुरुषः ततो विश्वं व्यक्रामतो तस्मात् विरूपास्तानापस्य गोस्यो न भवन्तु शिवेन माजज्जुषावस्यत पश्यव जातनुववत्रुतध्वजं मे सर्वमग्रे गुम्रभृजो స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క విశేష ఆరాధన కార్యక్రమం పూర్తి చేసుకొని కంకణధారణ కార్యక్రమం పాద ప్రక్షాళన కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని ఉన్నాం. రాజావత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయో తేన బ్రహ్మవిదో వయం ఓదం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతే దహమా పునాతో రాజా ప్రభృణాభిః పునాతు మాం జాతవేదామోర్జయం చ పునాతో స్వాంగృదోసి విశ్వకృద్విశ్వేభ్యः స్తేంద్రియేభ్యో దివ్యేభ్యः పార్థివేభ్యः. प्रसवे अस्मिनार्बाहुभ्यां దాసులు మురళీ వెంకటరమణ నీరజాదేవి గారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవనందు స్వామివారికి నమస్కరించి చదివించినటువంటి పట్టు చీరలు ముత్యాల గవక పసుపు కుంకుమ సర్వాభరణములు అశ్వినోర్బాహుభ్యాం సమేతవస్య సౌభాగ్యమస్మై దత్వా యాదాస్తం విపరీతనా నమో నమో భవనీయాయ మానోన్నా భాగం దేవేభ్యో విదధాత్యాజన్మ చంద్రమాస్తిరతి దీర్ఘాయు भार्गव्यो रघुनायको युगपते बुद्धश्च कल्कीतवदो
पानकं वेदादिकं वैष्णवं सुसिक्तं सुकविप्रियं सुभकरं रामायणं राजितं भव्यं भागवतः प्रभावममृतं भाग्योन्नतं वासुरं पायात्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्। नानामङ्गलगीतवाद्यनिलयो निगान्तको नारदः नक्षत्राणि नवप्रहं नवपदं नक्षत्रनादिपो नानामङ्गलगीतवाद्यनिलयः कुर्वन्तु वान् मङ्गलम्। मुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान। श्रीराकिल जगत् मातामही नायकी भायात्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम्। मुहूर्ते सावधान सुलग्ने पादीनः कमतो वराहनुहरे कल्याणदायी वधूः सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान। गाण्डीवं गरुडध्वजो गणपति गंगाधरो गौतमो गौरीशो गवयो गृहं गृहपतिः गोवर्धनो गोकुलम् गौरी श्रीमया गोपति गृहपतिः गोदावरी गोखटी गान्धारी गजगामिनी गुजरिर्पुः कुर्वन्तु वां मङ्गलम्। सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान। स्वस्ति श्री कल्पद्रुमकामकवी चिन्तारत्न कल्याणं कमनीय कोमलकरे रात्राक्षतारोपणम् कन्यादानपुरस्सरं सुररिपो वैदानिकं व्याकृतः ब्रह्मं गङ्गणभन्तरं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघववयोभिदित्तमते देयादिवं मङ्गलम्। सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान। चिन्तारत्न नित्यर गजादि विस्ताहकस्य प्रस्तारकस्य निवदग्राह गुमगुमाजमान प्रङ्कजकल्लोल वेदितस्य मञ्जरी कृतभैरव मञ्जरी रारिरस्य गङ्गादि महातरङ्गणे सङ्गसमुद्भूत मङ्गलभङ्ग शृङ्गारस्य सकल गुणाधारवज पारावारस्य मध्यप्रदेशे हारनिहार पटीर कर्पूर प्रभात गद्दगायमान धवलद्वीपे संतान संततोद्यान परिभृते सन्ततामृत परिपूरित परिगामलयते हिरण्यप्राकार प्रकाशमाने नवरत्न विचित्र तोरण द्वार शोभित विविध शोभित विभ्राजिते वैजयन्ती काञ्चनिरन्तरतपो मण्डले दिव्य विलासिनी सहस्र संख्याकीर्ण वीथि विराजिते राशि कृताकण्ठ सौभाग्यनिर्मिते दिव्य नगरे श्रीमति वैकुण्ठे विश्वक्सेनादि प्रधान किंकिर मंदिर संदोह विस्तृते दुर्निरीक्ष जय विजया विद्वारपालक संरक्षिण बहुजन परिवारस्य बहिरंगण चित्र विचित्र रत्न स्तंभ सहस्र भास्वत्तेजो विशेष विस्फूर्जित महनीय मंडपम मध्यस्थ महासिंहासनाधिरूढस्य निरंतर अनुकूल शुभा शोभन शुभ एकादशस्थान फलदा वरदा सुप्रसन्ना मुहूर्ता भवन्तु। ओम
चक्षुरपदिज्ञाति विवामदिभ्यः सुमनाः सुवर्चाः देवसूर्देवकामास्योरा चन्नो भवन्ति वधे सञ्जुदुष्पदे ॐ शान्ति 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 ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषामि सोमं सुजामधे अधो व इन्द्र केवलेर्विशो परिहृतस्करतो ॐ घोरेभ्यो घोरघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यो नमो नमः आनन्दमङ्गल नीराजनं दर्शयामि नीराजलं शुद्ध आचमनीयां समर्पयामि नमः पार्वतीपतये हर 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 महादेव अनेक जन्मसु इह जन्मनि च एततो क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्ता अनावृत्ता महापातकानि विविधेभ्यो नरकेभ्यो नमो नमः चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु परशिव परमेश्वर परामशिव परं ज्योति परमात्मा पञ्चारुषेय प्रवरान्विता परशिव गोत्रोद्भवस्य सदाशिव कर्मणो नत्रे चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु परशिव परमेश्वर परामशिव परं ज्योति परमात्मा पञ्चारुषेय प्रवरान्विता परशिव गोत्रोद्भवस्य परशिव शर्मणः पौत्राय चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु परशिव परमेश्वर परामशिव परं ज्योति परमात्मा पञ्चारुषेय प्रवरान्विता परशिव गोत्रोद्भवस्य महेश्वर शर्मणः पुत्राय हरि हरणवसु धराय चन्द्रशेखर ईश्वर शर्मणे वराय हर हर महादेव शंभो शंकर चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु विद्यासिद्धि ज्ञानसिद्धि क्रियासिद्धि त्रयाऋषेय प्रवरान्विता परासिद्धि गोत्रोद्भवस्य चतुर्मुख ब्रह्मणो रत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु विद्यासिद्धि ज्ञानसिद्धि क्रियासिद्धि त्रयाऋषेय प्रवरान्विता परासिद्धि गोत्रोद्भवस्य महेश्वर शर्मणः पौत्री चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु विद्यासिद्धि ज्ञानसिद्धि क्रियासिद्धि त्रयाऋषेय प्रवरान्विता परासिद्धि गोत्रोद्भवस्य हिमवञ्च शर्मणः पुत्री पार्वती नाम्नीम् इमां कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विस्तरे तुभ्यं ब्रह्मलोकचिकीर्षजा कन्यां सुलङ्कृतां सात्वीं सुशीलाजस्मेतसे प्रयतोऽहं प्रयस्यामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वशीला साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रणाः
దాస్యామి ప్రీణాతు కమలాపతి. అమ్మవారి యొక్క కన్యాదానం, అమ్మవారిని స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేశామన్నమాట. చక్కగా ఇందాక చెప్పాను కదా అమ్మవారు ఎలా ఉంటుంది. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం. చక్కగా బంగారపు రూపంతో చక్కగా సౌందర్యవంతిగా, అలాగే వివిధ ఆభరణ భూషితురాలై ఉంటుంది. మెల్లో కపాల దండ విభూతి రాసుకొని, జటాజుటం అంటే కేశాలన్నీ కూడా భుజం దాకా ఉండి, మెడలో ఏముంటుంది, నాగుపాము ఉంటుంది. అమ్మవారి మెడలో ఆభరణాలు ఉంటాయి. అంటే స్వామి ఆ విధంగా ఉంటారు. అందుకనే జగదాస్థితరో వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరిని ఆదర్శంగా ఎందుకు ఉన్నారు అంటే ఆమె వివిధ భూషితరాలు ఉన్నాయి. ఆయన ఎలా ఉన్నాడు, విభూతి, అలాగే కపాల దండ, చర్మం పులి చర్మంతో ఉండి విధంగా ఉన్నాడు. ఇద్దరు కూడా ఈ యొక్క కళ్యాణ వైభవంగా ఏం చేస్తుంటారు, ముందుగా ఊరేగింపుగా ఎవరు వస్తారు, పెళ్లి కొడుకు వస్తాడా, పెళ్లి కూతురు వస్తుందా, ఊరేగింపుగా తీయరాదు. కాబట్టి ఇప్పుడున్న ఆడవాళ్ళందరికీ నేను ఈ మాట ఎందుకు చెప్తానో తెలుసు, అంతకన్నా ఇంకా చెప్పకూడదు. ఎప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే మాంగళ్య ధారణ చేసేది ఎందుకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. దాని ముహూర్తం ఏం చేస్తారు, మాంగళ్య ధారణ చెయ్యాలి అంటే ఎంతో కష్టమైన పని. ఎందుకు, ముందంతా పూజ అంతా జరగాలి, మాంగళ్య ధారణ జరగాలి. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి కార్యక్రమం చేసి మాంగళ్య ధారణ, వివాహం అంటే ఏంటి, మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ చేయాలంటే ఇతపూర్వం ఇదంతా చెయ్యాలి. చేసి నా చెప్పాను కదా, భగవంతుని చేరాలంటే వరుస క్రమం ముఖ్యం. వివాహం చేయాలన్నా కూడా వరుస క్రమం ముఖ్యం. మాంగళ్య ధారణ ఎలా పడితే అలా చేసేది కాదు. అందుకనే ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు కూడా చూస్తారు, రాహుకాలం, యమగండం ఇటువంటివి ఏమీ లేకుండా ముహూర్తం అంతా కూడా బాగుండే విధంగా చూసే మాంగళ్య ధారణ చేయిస్తారు. ఆ ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప అందరూ చక్కగా కూడా ఆ ఫలితాన్ని అనుభవించరు. కాబట్టి అందరూ కూడా తెలియాల్సింది ఉంటే మాంగళ్యాన్ని ఎంతో అపురూపంగా వైభవంగా అంతా పూజా కార్యక్రమం యథాపూర్వం చేసే దోషాలన్నీ పోవటం కోసమే మాంగళ్య ధారణ, పూజ చేసి తర్వాత మాంగళ్యాన్ని చేస్తారు. కాబట్టి ఎవరూ కూడా మాంగళ్యాన్ని త్యజించకూడదు. ఎందుకు ఇంకా ప్రశ్న వేస్తే, మీరు తీసే సమయానికి ఏ ముహూర్తం ఏ బలం ఉంటుందో తెలియదు. వేసుకునే సమయానికి మళ్ళీ ఏ ముహూర్తం ఉంటుందో తెలియదు. తీసిన ముహూర్తం బాగోపోయినా, వేసుకున్న ముహూర్తం బాగోకపోయినా ఆ ఫలితాన్ని అనుభవించేది మీరే. యథాపూర్వం ఇట్లా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఇటువంటి ప్రస్తావన చేయటం అమంగళం. కానీ ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాము అంటే ఇంతకన్నా అమంగళం జరగకూడదు కాబట్టి ప్రస్తావన చేయకూడదు కూడా చేయవలసి వస్తుంది. ఎందుకు కారణం అంటే ఇది తెలియని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. తర్వాత ప్రాయశ్చిత్తంగా అనేక విజయాలైనటువంటి పూజా కార్యక్రమాలు మా చేతుల ద్వారా చేయవలసి వస్తుంది. అటువంటి దుస్థితి కలగకూడదు. చక్కగా మాంగళ్యకరంగా, మంగళకరంగా అందరూ కూడా, స్త్రీ శక్తులందరూ కూడా చాలా మాంగళ్యంగా ఉండాలి. అందరూ చూస్తూ ఉంటే దేవాలయాలకు ఎక్కువ ఎవరు వస్తుంటారు? స్త్రీలు అందరూ వస్తుంటారు, కాకపోతే స్త్రీలు ఎక్కువ వస్తారు. ఈ వల్లే దేవాలయాలకు బలం చేకూరేది.
అంటే మీ వల్ల బలం చేకూరుతుందంటే వాళ్ళు పంపిస్తే మీరు వస్తున్నారు, అది వేరే విషయం. కాకపోతే మీ అందరూ చక్కగా ఎంతో పారాయణ చేస్తూ ఉంటారు, రాత్రి పగళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు, అనేక మంది పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో అనేక పనులు ఉన్నా సరే దేవాలయానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అమంగళకరం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారందరికీ యథాపూర్వం చేసినటువంటి ఆ యొక్క దోషాలన్నీ నివృత్తి కోసం ఇప్పుడు మాంగళ్య పూజ జరుగుతుంది. చక్కగా మనస్సులో సంకల్పించుకొని ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి మాంగళ్య పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ మాంగళ్య సూత్ర దేవత ఉద్దిశ్య మాంగళ్య సూత్ర దేవత ప్రీత్యర్థం యజ్ఞో భవేధార దేవత ఉద్దిశ్య యజ్ఞో భవేధార దేవత ప్రీత్యర్థం విశేష పూజాంగత్వేన మాంగళ్య సూత్ర యజ్ఞో భవేధార పూజాంచ కరిష్యే. ఓం శ్రీయ జాత శ్రీయాయ శ్రీయంబయోజ దుర్గ్యోదరాతి శ్రీయంబకానామ తత్వనాయ భవంతి గత్యాన్ స్వామిరామిరద్రో. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సాయం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రజవంజలోగ్రం యజ్ఞోపవీత ఫలమస్తు ఫలమస్తు నూతన యజ్ఞోపవీతం దదామి. యజ్ఞోపవీతాయ దేవతాభ్యో నమః మాంగళ్య సూత్ర దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయామి పాదయోః వాక్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమర్యాం సమర్పయామి ఔపచారిక ప్రోక్షణ మంత్రస్థానం సమర్పయామి. ఓం మా పవిత్రామయో భవస్తారమోద్యేతదాతన మహేరణాయ యజ్ఞసే ఔపచారిక ప్రోక్షణ మంత్రస్థానం సమర్పయామి. అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి. దివ్య శ్రీ చందనమాలేపయామి. అధ హరిద్రాచుత కుంకుమై పూజయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతైన ప్రదాయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావయే నమః. ఓం మాదిత్యై నమః. దీప్త్యై నమః. దీప్తాయ నమః. వసుధాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. కమలాయ నమః. కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహవదాయ నమః. ఓం పుత్రాయ నమః. ఓం మనగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోకరాదిత్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. పద్మసుందర్యై నమః. పద్మోద్భవాయ పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ప్రభాయ నమః. పద్మమాలాయామి. ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ నమో విష్ణవే. సుప్రీతః సుప్రసన్న సువరదో భవతు. అందరూ కూడా చెప్పండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పెట్టుకోవాలి, కూర్చొని పెట్టుకోకూడదు.
శివాయ ఓం నమ శివాయ కంటే రత్నాని సుభగే తన్నేవ ధరాంతరం ఆంగ్రేయముహూర్తస్తు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాత్యంత శుభ అనుకూల్యతావరాశేభ్యేరస్తు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఓం నమోరేభ్యో రఘోరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యః ఆనందకర్పూరమంగళ నీరాజనందరభయామీరాజనాంతరం శుద్ధ ఆగమయాం సమర్పయామి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ यो वेदां ब्रह्मणो वेदामृतामृतां पुरी तस्मै प्रजावान् पशुवान् भवति. గోవింద ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం అదో దేవ అవంతున యదా విశ్వర్విచక్రమే పృథివ్యా సప్తహావే ఇదం విశ్వర్విచక్రమే విప్రాసో విభంయవాచా ధ్రువాం సస్వవింధతే
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా మిగతా వాళ్ళంతా కూడా చక్కగా లైన్లో రండి. 2 లైన్లుగా వచ్చి పోసేసి వేరు పడుకోబెట్టారు కదా. హారతి మంత్రము భోజనాలు కొట్టిస్తే దానిలో మామూలుగా అక్షతారోపణ కార్యక్రమం అంటే పీటల మీద ఎవరైతే దంపతులు కూర్చుంటారో వారి చేతనే చేయిస్తారు. మనం అందరం కనుక మా తరంబరాలు కోసిన వాళ్ళు కొబ్బరికాయలు ఎవరైనా తీసుకొస్తే కొబ్బరికాయలు కొట్టి తీసుకురండి. తరంబరాలు కోసిన వాళ్ళు వెనక్కి చేయాలి. మా భక్తులందరూ కూడా మాట్లాడొద్దు, మిగతా వాళ్ళు మీ ఇష్టం. భక్తుల వరకు మాట్లాడొద్దు, మిగతా వాళ్ళు మీ ఇష్టం. మిగతా వాళ్ళంటే అందరు భక్తులేనా? అయితే మాట్లాడు. భక్తులందరూ భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాభోర్చోదేయసామృతం బ్రహ్మవోర్భవశుభరో. ఓం ప్రాణాయ స్వాహ బాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ భవాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, గత్రం ప్రక్షాళయామి, భాగం ప్రక్షాళయామి, అవసరాత్ నైవేద్యం సమర్పయామి. ఓం నమో నారాయణాయ. నమో నారాయణాయ. నమో భగవతే వాసుదేవాయ. నమో విష్ణవే. ఓగే వలయశ్చ కర్పూరే నాగవల్లిగదైర్యుతం ముక్తా చూఢసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తదక్షిణాగం తదాంబూలం సమర్పయామి. ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. ఓం అఘోరేభ్యదఘోరఘోరేభ్యదఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యో నమో నమః. స్వామినః ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. అనంతరం శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వస్వమోదిరాత్రోత్తరమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యై సర్వదేవతేనాప్నోతి సర్వం జయతి. ఓం రాజాధిరాజాయ ప్రదయ్య సాహినే. నమో వయం హై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ వశ్యం. కామేశ్వరో హై శ్రవణో దధాతు. మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వామినః పాదారవిందయోః సువర్ణ దివ్య వేదోక్త మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
यावनिदानि प्रदक्षन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माः पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वरः आत्मप्रदक्षिणमस्कारान् समर्पयामि चक्रवाच्चादयामि चामरं बीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि वाद्यं घोषयामि श्वान् आरोहयामि गजान्नारोहयामि मूषिकान् आरोहयामि सर्वोपचार भक्तोपचार सिक्तोपचार समस्त राजोपचार पूजां समर्पयामि एतत्फलं श्री उमा महेश्वर स्वामी देवता दिव्यपादार्पणमस्तु क्रियाहीनं भक्तिहीनं महेश्वर यत्पूजितं मया देवं परिपूर्णं तथस्तु ते अनेन ज्ञान आवाहनादि यथाशक्ति षोडश उपचार पूजा च अवसर नैवेद्या च सर्वात्मकः श्री उमामहेश्वर स्वामी देवता दिव्य पादार्पणमस्तु ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ఓం నమ శివాయ. మన దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా కూడా కరువుగా ఇచ్చేసి మన కార్యక్రమాలంతా కూడా బావుపూరి డివోషనల్ ద్వారా మనకి అందిస్తున్నటువంటి మల్లికార్జున గారికి వారి సతీమణి గారికి మన దేవాలయం తరఫున వారికి చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారిద్దరు ముందుకు వస్తే వారికి చిరు సత్కారం చేసుకొని భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. మల్లికార్జున గారిని సన్మానించడానికి ఆలయ ధర్మకర్త బద్రీనారాయణ గారిని, మురళీ వెంకటరమణ గారిని, అదేవిధంగా సాయి గారిని, అదేవిధంగా గోపాలరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.